షాపింగ్ షాపింగ్ ప్రతీక నేను వస్తాను. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. నీకు వచ్చిందిరా కష్టం. ఈ రోజు నీ జేబుకి చిల్లే. నువ్వు షాపింగ్ చెయ్యి, నేను విండో షాపింగ్ చేస్తానే. తీసుకెళ్ళమ్మా. నువ్వు కొన్న వాటికి ఏమైనా ఫ్రీ గిఫ్ట్స్ వస్తే దానికే ఇచ్చేయి, అందుకే వస్తుంది. నువ్వు ఇంకేం చెప్పకు. నువ్వెవరైతే తోడు రావాలనుకున్నావో నాకు అర్థం అయిపోయింది. నాన్న సత్తిమాన్, ఒకసారి ఇటు రా అమ్మా. సత్తిదా ఏంటి అమ్మా ఇక్కడ ఉంది? నీ ఫ్యాన్ సత్తి, నీకోసమే వచ్చింది. చూసినావా బావా, ఫ్యాన్లు నీకే కాదు నాకు ఉన్నారు. అవునండి, నేను మీ ఫ్యాన్. అలాగే మీతో ఒక ఫేవర్ చేయించుకోవడానికి వచ్చాను. ఫేవరా? ఏదోటి ఏం చేయాలో చెప్పు. ఏటి చేయడానికైనా ఈ సత్తిపండు సింహ సిద్ధం. సత్తిపండు సింహానా? నువ్వు సింహం ఏంట్రా? అవును, నాను సింహాన్ని. కోర్టులో జనాన్ని కాపాడే కొండవీటి సింహాన్ని, కొండల్లో పేదల్ని రక్షించే కొదమ సింహాన్ని, ఈద బడుగు జనాల్ని కాపాడే ఒప్పెలి సింహాన్ని, అమ్మాయిల్ని అనుక్షణం కాపాడే హరివీర సత్తిపండు సింహాన్ని. ఎనీ డౌట్స్? అబ్బా, ఏం చెప్పారండి. మీరు హీరోలకే హీరో. ఇంత పెద్ద హీరోని షాపింగ్ కి నాతో తోడుగా వస్తారని అడిగినందుకు నేను సిగ్గుపడుతున్నాను. అలాంటి సిగ్గు మీకు అక్కర్లేదు. ఆడవారి రక్షణ విషయంలో అడుగు వెనక్కి వేడి సత్తిపండు. పదండి వెళ్దాం. రే 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 ఆగరా. నువ్వేమన్నా అమ్మాయికి బాడీ గార్డ్ అనుకున్నావా, లేక రౌడీ గుండాను అనుకుంటున్నావా? ఎస్, ఆపదలో ఉన్న వారికి అవసరమైతే రౌడీలకి రౌడీనవుతాను, గూండాలకి గుండానవుతాను, డాన్లకి డాన్ అవుతాను. పోనీ ప్రతికతో నువ్వెళ్ళు రాంబాబు, నీకంత కడుపుమంటుంటే. వీళ్ళిద్దరూ కలిసి నీ గాలి తీస్తున్నారు, నువ్వు గమ్మునుండు. అయినా సత్తిపండు అంటే పని పాట లేకుండా ఉన్నాడు. మీకు పనులున్నాయి కదా, వెళ్ళి పనులు చేసుకోవచ్చు కదా రాంబాబు. ఇలాంటి పనులన్నీ సత్తి చూసుకుంటాడులే. నువ్వు వెళ్ళి సత్తిపండు. అలాగే, మీరు పదండి. థ్యాంక్స్ అక్క. వెళ్తాను బావోయ్. అయ్యో, ఏంటండి ఇక్కడ అయిపోయారు? ఎవరైనా ఫాలో చేస్తున్నాడా? లేదు, నేనే నిన్ను ఫాలో అవుతున్నా. ఏటి? ఏం లేదు, మన ఇద్దరి మధ్య ఇంత దూరం అవసరమా? అదే, ఇంత దూరంగా నడవడం అవసరమా? ముందు వెనకల గోలేంటి? మనం కలిసి నడవలేమా? అనుకొని అనుకోగాని సరాసరి ఎదురవుతావు. వేరే పనే లేదా నీకు, నన్నే వదలవు. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను. మరువలేని నిన్ను నేను, గుర్తురాని నాకు నేను. నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా. ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా. మిమ్మల్ని అంటీ గింటి అని పిలవడం ఇబ్బందిగా ఉంది. పండు అని పిలవచ్చా?
చంపేద్దామనే. రేయ్, నాకే ఆయుధం అవసరం లేదురా. నా ఆయుధం ఎప్పుడు నాతోనే ఉంటది. అది ఎప్పుడు నా జోబులో ఉంటది. ఆ తర్వాత రక్తంలోకి ఎక్కి ఆ తర్వాత గుండెలోకి చేరి నాకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. అది కాని బయటకు వచ్చేసింది అనుకో, మీ పానాలు పైకి వెళ్ళిపోతాయి. మరి హ? రేయ్, వీడి హైట్కి వీడి మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఏంట్రా నేను బోయపాటి సీన్ కెమెరాలు పెట్టాడా? బాలకృష్ణ డైలాగ్ చెప్తున్నావు? ఏయ్, నాను డిసైడ్ అయితే వారు ఓసైడ్ అయిపోతే. రేయ్, బోయపాటి సీన్ కాదురా, సీన్ వెట్ల కెమెరా పెట్టాడు అనుకుంటా. చిన్న ఎన్టీఆర్ డైలాగ్ చెప్తున్నాడు. రేయ్, ఎవరో కెమెరాలు పెడితే డైలాగులు చెప్పడం, ఎవరో స్పాట్ పెడితే భయపడడం నాకు సాతకాని పని. నాకున్నంత దమ్ము ఎవడికి లేదు. ధైర్యాన్ని నాకన్నా ఎక్కువగా ఎవరు ఎక్కువగా వాడలేరు. అట్లాంటిది నాతో పరాచకాలు ఆడతారా? ఈ సత్తిపండు సింహతోనే పరాచకాలా? పానా తీత్తా. చా, ఈ డైలాగులు డిస్కషన్స్ వద్దురా. ఓ పని చేద్దాం. మొన్న నువ్వు మమ్మల్ని కొట్టిన దెబ్బలకి ముందుగా మేము బదులు తీర్చుకుంటాం. ఆ తర్వాత నువ్వెట్టా డైలాగులు చెప్తావో అదెట్టా విజిలేస్తాదో చూద్దాం. రండ్రా. ఏమైంది పండు? జోబులో ఆయుధం మిస్ అయిపోనాది. మిస్ అవడం ఏంటి? నాను తినే సాకెట్ కాడుందేటి. నా దగ్గర ఎందుకుంటది? అయితే లగత్తా. ఇలా పరిగెట్టడం కన్నా వాళ్ళని కొట్టడం బెటర్ ఇలా కదా పండు. పరిగెత్తించి అలసిపోయాక ఆ తర్వాత కొడితే బాగుంటది. మనం వాళ్ళని పరిగెట్టించినట్లేదు, వాళ్ళే మనల్ని పరిగెట్టించినట్టుంది. ఏమైంది పండు? కొట్టొచ్చు కదా. వాళ్ళని ఇక్కడ కొడితే ఏమొస్తుంది? ఇంటి వరకు తీసుకెళ్లి ఇంటల ముందు కొడితే బాగుంటది. అప్పుడు మళ్ళా వస్తుంది. వాళ్ళమ్మో. ఎవడైనా షాపింగ్కి వెళ్ళి బట్టలు నగలు తీసుకొస్తాడు. వీడేంట్రా రౌడీని తీసుకొచ్చాడు? గట్స్ ఉన్నవాడు గన్ లాంటి వాడు రాంబాబు. నేను ట్రిగర్ నొక్కాను, పేలుతున్నది శక్తి. ఎంత దూరం పారిపోతావరా? అడ్డంగా దొరికిపోయావు. నాన్న కాదురా, మీరు దొరికిపోయారు అడ్డంగా. కొట్టుకోవడానికి ఈ మాత్రం ప్లేస్ ఉండాలి కాదేటి? రేయ్ ఫస్ట్ పారిపోకుండా గేట్ వేసేంట్రా. కాస్త తెరిచిపెట్టుకో అమ్మా, పారిపోవడానికి బాగుంటది. ఎరా సత్తి, ఈ సత్తిని చూడాలనిపించింది అనుకో చూసుకో. ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేసుకో. అదే సత్తిగాడు సనివిచ్చాడు కదా అని ఆడుకుంటే మాత్రం మాట్లాడేస్తాడు. మీరు నిజమైన రౌడీలైతే ఓ 2 నిమిషాలు ఈ అమ్మాయి ఒంటి మీద చేయకుండా ఉండండి రా, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు బతికేది కూడా 6 నిమిషాలే. ఆ? పోయిరారా. ఏం చేయబోతున్నాడు రా వీడు? వాడేం చేస్తాడో వాడికే తెలీదు, నాకేం తెలుస్తుందిరా? ఎనర్జీ తగ్గుంటుంది, రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. Open Gangnam Style. Gangnam Style. Op, 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 op.
వెళ్ళి టీవీ చూసుకో, నా నీళ్ళం చూసుకుంటాను. వెళ్ళు. కొట్రా కొట్రా. హలో 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 చిన్న బుజ్జి. హలో 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 ఏదో వండర్లా ఉందిరా. ఎంత శక్తి వాడికి ఎలా వచ్చిందంట? చాక్లెట్ మహిమని చెప్పాడు కదరా. చాక్లెట్ తింటే బలం రావడం చాలా ఆశ్చర్యంగా ఉందిరా. సత్తి సినిమా హీరోలో ఫైట్ చేస్తున్నాడు. అంటే సత్తి హీరో అని ఒప్పుకున్నావు అనమాట. నమస్తే మేడం. అన్నున్నారా? మీ అన్న మా ఇంట్లో ఎందుకుంటాడు? సత్పండున్నా మేడం. సత్తిపండు మీకు అన్న? అవును మేడం, అన్న దగ్గర చాక్లెట్లు తీసుకుపోదామని వచ్చి అది తింటే మా బలం వస్తుంది. మీకు విషయం తెలుసా? మీ సత్తిపండు అందరికి చాక్లెట్ ఐడియా ఇచ్చింది నేనే. అవునా మేడం? అయితే మీ దగ్గర ఉన్న చాక్లెట్లు లేవు, సత్తి దగ్గర ఉన్నాయి. వాడు బయటికి వెళ్ళాడు. మీరు మళ్ళీ వస్తారా? పర్వాలేదు మేడం, అన్నొచ్చే వరకు వెయిట్ చేస్తాం. అబ్బో, అంత ఫాలోయింగ్ పెరిగిందా మా వాడికి? సరే మీరు కూర్చోండి. మొన్న మీ దగ్గర చాక్లెట్లు కొన్నాం కదన్నా. ఓ మీరా? మళ్ళీ వచ్చేసినారేటి? చాక్లెట్స్ కావాలన్నా, చెరో 2 ఇవ్వనా? రెండే ఉన్నాయే. ప్రస్తుతానికి అట్టుకెళ్ళండి. స్టాక్ రాగానే మళ్ళీ ఫోన్ చేస్తానే. ఓకే అన్న. థాంక్స్ అన్న. చెప్పు తమ్ముడు. అన్నాయ్ ఓ లచ్చ అట్టుకొస్తున్నాను. ఓ ₹1,00,000 చాక్లెట్ కావాలి. ఓకే తమ్ముడు, వచ్చాయి. అలాగే. హలో బాస్, మనకి మంచి సప్లైర్ దొరికాడు. ఇక ఇప్పటి నుంచి మన బిజినెస్ 3 చాక్లెట్లు 6 బిస్కెట్లు. రండి నాన్న రండి. ఇదేనన్న సత్పండు గారి ఇల్లు. వాట్? దీన్ని ఇల్లు అంటారా? ఇది ఒక ఇల్లేనా? ఏడ్చినట్టుంది నీ టేస్ట్. కూర్చోండి నాన్న. వాళ్ళెవరింట్లోనో నీ మర్యాదలేమిటి? సత్తిపండు ఎక్కడికి వెళ్ళాడు? రా, నువ్వు కూడా కూర్చో. ఒక్క నిమిషం నాన్న. సత్తిపండు ఎక్కడున్నాడు? ఎవరండి మీరు? మీరేనమ్మా పిల్లాడి తల్లి? ఏమండి, నన్ను చూస్తుంటే పిల్లాడి తల్లిలా కనిపిస్తున్నానా? దాన్నే ఉందిలేమ్మా. ఈ బ్యూటీ పార్లర్లు ఫిట్నెస్ సెంటర్లు వచ్చిన తర్వాత ఎవరి వయసు ఎంతో చెప్పడం చాలా కష్టంగా ఉంది. నా వయసు మాత్రం మీరు అపార్థం చేసుకున్నంత ఎక్కువేం కాదు. ప్రతీక, నువ్వెప్పుడు వచ్చావు? ఇద్దరం కలిసే వచ్చాం. కలిసి వచ్చారా? అంటే మా నాన్న. ఓ, రంగారావు గారంటే మీరేనా? నైస్ టు మీట్ యు సార్. అందుకేనా అప్పటి నుంచి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. దాన్నే ఉందిలేమ్మా. రోజు మీ ఇంటి ముందు నుంచే కారులో వెళ్తుంటాను. అప్పుడు చూసుకుంటాం. వీళ్ళిద్దరెవరు? ఆయన మా ఆయన రాంపితాని, ద ఫేమస్ లాయర్ అండి. నన్ను కూడా శ్రీవారు అని పిలిచే ఓ శ్రీమతి ఉంది నాకు. అయితే మీరు కాదన్నమాట. ఎంతకీ మీరెవరు? రంగారావు గారు రాంబాబు. అంటే మీ నాన్న? ఇంత హఠాత్తుగా వచ్చారేంటి సార్? సంబంధం మాట్లాడదామని. ఏం సంబంధం? పెళ్లి సంబంధం.
మాలో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరు లేరే. అయినా మీరు బిజినెస్ చేస్తున్నట్టు గుర్తు. అది మానేసి మ్యారేజ్ బ్రోకర్ గా స్థిరపడ్డారా? అంకుల్ పెళ్లి నాకు. పెళ్లి నీకైతే మా ఇంట్లో మీటింగ్ ఏంటమ్మా? ఏమయ్యా మీకు ఏది డైరెక్ట్ గా అర్థం కదా? పెళ్లి కొడుకున్నది మీ ఇంట్లోనే కదా. ఎవరు? ఆయనే అక్క, సత్యమన్. మా అమ్మాయి ఆ పిల్లాన్ని ప్రేమించిందంట. ఇంకేం చేస్తాం, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. సత్తిపండుకి పెళ్లి సంబంధం అంటాడేంటి? ఆడు మన లతికని లవ్ చేస్తున్నాడు కదా. లతిక వాణ్ణి లవ్ చేయాలి కదా. ఏంటా గుసగుసలు? గుమ్మరంగా అలా గుమ్ము కొడితే గుట్టు మాకలా తెలుస్తుంది. అబ్బే ఏం లేదండి, మీరొచ్చి మీకు ఇష్టం అని చెప్పారు, కానీ మా వాడికి ఇష్టం ఉందో లేదో అని. ఇష్టమో కాదో అతన్నే పిలిపించి అడిగితే తెలిసిపోతుంది కదా. సత్తిపండు సత్తిపండు. ఏంటి ఫ్యాను ఎప్పుడు వచ్చినావు? ఏంటి నీ ఫ్యాన్ తో పాటు మీ మామగారు కూడా వచ్చారా? మావా ఆడోడు? నువ్వేమో వీడిని హీమ్యాన్ శక్తిమాన్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావు. వీడిని చూస్తుంటే విలేజ్ మ్యాన్ లా ఉన్నాడు. వేసుకున్న బట్టలు కాదు నాన్న, లోపలున్న దిల్లుని చూడు. మా మామ ఎవరంటే ఎవరు పలకరే? నేనే ఈ పిల్లకి తండ్రిని, వరుసకి నీకు మామని. తనకి తండ్రి అయితే నాకు మామ ఎలా అవుతావు? నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మా నాన్న మీకు మామే అవుతారు కదా.